ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మమ్మల్ని రాజీనామా చేయమని ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది వార్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ అని చెప్పి క్లియర్ రాశారు కదా అధ్యక్ష. వాళ్ళే చెప్పారు, మేము దగ్గర చెప్పాము అధ్యక్ష. అందుకే ఎంక్వైరీ ఏమైనా చెప్తున్నాం అధ్యక్ష. మేము అడుగుతున్నాం ఎంక్వైరీ మేము దేని కొడుతున్నాం. మీరు చెప్పారనే చెప్పే వాళ్ళు రాజీనామా చేశారు. ఇది దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్ర ఇలాంటివి జరగలేదు. కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళు టైం అయినప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆయన చెప్పారు కదా అధ్యక్ష, పందిగా చెప్పారు కదా ఇప్పుడు 2014లో వచ్చి 2019లో చేశారని. అది కూడా కలపండి అధ్యక్ష. వాస్తవాలు ఏమైనా తెలుస్తాయి, అవన్నీ కలిపి ఎంక్వైరీ చేయండి. టోటల్ ఎంతమంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది? 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఇక్కడ లెటర్ లో ఎక్కడ గాని ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును, 1 సెకండ్ సార్, అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు ఒక నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా సార్, లిస్ట్ లో చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం, రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి, కాబట్టి వాయిదా ఒక గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెటర్స్ డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళమేమని ఇక మొత్తం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే. వాళ్ళనింది బెదిరించామని ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం. ఇద్దరేమో వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూస్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు. గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు.